2 కప్పులు తురిమిన కాలీఫ్లవర్, 2 కప్పులు చీజ్ తురుము, 2 ఎగ్స్, మూడింటిని మంచిగా కలుపుకొని ట్రేలో పిజ్జా బేస్ కోసం వేసి పైన టొమాటో ముక్కలు, మష్రూమ్ ముక్కలు వేసి 450 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 15 మినిట్స్ బేక్ చేస్తే టేస్టీ అండ్ హెల్దీ పిజ్జా రెడీ. చూసారుగా హెల్దీయెస్ట్ పిజ్జా ఇంట్లోనే. బయట తయారు చేసే పిజ్జాస్ మైదాతో తయారు చేస్తారు. మైదాలో కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ గ్లూకోజ్ లాగా మారిపోతాయి. ఎక్కువ గ్లూకోజ్ ఇలా ఎక్కువ ఇన్సులిన్ స్పైక్ చేస్తుంది. ఎక్కువ ఇన్సులిన్ స్పైక్ క్రమంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్కి కారణమవుతుంది. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి క్రానిక్ డిజార్డర్స్ అన్నిటికీ ప్రధాన కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. కాబట్టి మనం ఇంట్లోనే హెల్తీగా ఇలా ఏ రకంగానూ ఇన్సులిన్ స్పైక్ చేయనటువంటి కాలీఫ్లవర్ తురుముని మైదా బదులుగా 2 కప్స్ కాలీఫ్లవర్ తురుముకి 2 కప్స్ చీజ్, 2 ఎగ్స్ ఇంట్లోనే 450 డిగ్రీస్లో 15 మినిట్స్ బేకింగ్ చేస్తే ఇలా సింపుల్గా మనకు హెల్తీ టేస్టీ పిజ్జా ఇంట్లోనే తయారవుతుంది. పైన టాపింగ్స్కి మష్రూమ్ కానీ టొమాటోస్ కానీ బేసిల్ ఆకులు కానీ వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి క్రానిక్ డిజార్డర్స్కి ఉన్న రిలేషన్ ఏంటో ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.